జూన్ 1 సాయంత్రం 6 గంటలకు 18వ సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ పూర్తి కానుంది. దాంతోపాటు దేశ ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ పై ఉన్న నిషేధం కూడా తొలగిపోనుంది. ఫలితాలకు ముందే గెలుపోటములపై అత్యంత ఖచ్చితమైన అంచనాలను తెలిపే ఎగ్జిట్ పోల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నికల్లో భాగంగా కొన్ని మీడియా సంస్థలతో పాటు మరికొన్ని ప్రత్యేక సంస్థలు ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తుంటాయి. ప్రీ పోల్స్ను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నిర్వహిస్తారు. అంటే అప్పటికి ఇంకా పార్టీలు అభ్యర్థుల పేర్లు ప్రకటించరు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై స్పష్టత ఉండదు. నియోజకవర్గాల వారీగా కొంతమంది ఓటర్లను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని వారి అభిప్రాయాలను సేకరించి ప్రీ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అలా కాదు. వీటిని పోలింగ్ రోజే నిర్వహిస్తారు. కొన్ని పోలింగ్ కేంద్రాలను ఎంచుకొని అక్కడికి తమ ప్రతినిధులను పంపించి ఓటర్లతో మాట్లాడి సమాచారం సేకరిస్తారు. అలా సేకరించిన సమాచారాన్ని లెక్కగట్టి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఓ అంచనాకు వస్తారు. 1957లో జరిగిన రెండో లోక్సభ ఎన్నికల సమయంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అనే సంస్థ భారతదేశంలో తొలిసారి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఇక 1996లో ప్రభుత్వ యాజమాన్యంలోని దూరదర్శన్ దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాలని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ని కోరడంతో శాటిలైట్ టీవీ ఎగ్జిట్ పోల్స్ పాపులర్ అయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126A వంటి అనేక నిబంధనలకు కట్టుబడి ఉంటాయి. ఈ నిబంధనల ప్రకారం పోలింగ్ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేయకూడదు. తొలి దశ పోలింగ్ మొదలైన నిమిషం నుంచి చివరి దశ పోలింగ్ ముగిసిన తరువాత 30 నిమిషాల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం ఉంటుంది. ఎన్నికలు పూర్తి కాకుండానే ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తే అది తర్వాతి దశల్లో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఈ నిషేధం విధించారు. భారత్తో పాటు యూకే, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్, దక్షిణాఫ్రికాలలో కూడా ఓటింగ్ పూర్తవక ముందు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం నిషేధం. ఇక ప్రీ పోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్లో ఖచ్చితత్వానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు దాదాపు ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉంటాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రతిసారి నిజమవుతాయని కూడా చెప్పలేం. 2023 ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూశాయి. కానీ అందుకు పూర్తి భిన్నంగా భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా మోగించింది. ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు సమయాలలో విభిన్న రంగాల వ్యక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులలో ఒక్కోసారి వారి అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలా ఎగ్జిట్ పోల్స్కు భిన్నమైన ఫలితాలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఇక ఈ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండనున్నాయో తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.